సో ఇవన్నీ కూడా చూడొచ్చు, ఇవన్నీ కూడా ఈ లేన్లు 1 2 3 4 5 లేన్స్ మొత్తం కూడా టూ వీలర్స్ ఉన్నాయి. ఒక్కసారి అది గ్యాస్కి సంబంధించిన వాళ్ళు గ్యాస్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు అన్న విషయాన్ని ఒకసారి అడుగుదాం. పాపం గ్యాస్కి సంబంధించిన వాళ్ళు క్యాబ్ వాళ్ళు మొత్తం అవును గ్యాస్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు, వాళ్ళు అంతంత పెద్ద క్యూలు కాదు. మీరు అట్లా మరి కాదు, వాళ్ళకి ఒక విషయం చెప్పకపోయినారు, అవుతుందని చెప్పొచ్చు కదా, వాళ్ళకి అంతంత క్యూ లైన్ లో ఉన్నారు. ఆడొక్కసారికి మరి వాళ్ళకి చెప్తే అంత వింటలేరా? వాళ్ళలో ఏందనంటే అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు ఏమీ చేయట్లేదు అనేసి. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అంటే వీళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు, అక్కడ పబ్లిక్ ఒక రీజన్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా ఒక పెద్ద పెట్రోల్ బంకే. సో ఇక్కడ ఉంది చూడు, తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్. సో ఇది ఇక్కడ పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కానీ ఇబ్బందులు పడుతున్న వైనం కనిపిస్తుంది. మరి ఫ్యూయల్ ఇబ్బందులు లేకపోతే అసలు పంపులు ఎందుకు బంద్ ఉన్నాయి కొన్ని చోట్ల అనేది కూడా క్వశ్చన్ మార్క్ వాళ్ళే అంటున్నారు. బంకుల వాళ్ళు కావాల్సుకొని ఇక్కడ బ్లాక్ చేసి వీళ్ళు బ్లాక్లో అమ్ముకోవాలనుకుంటున్నారని మొత్తానికి అయితే కొట్టించిన వాళ్ళ ముఖంలో అసలు ఫ్యూయల్ దొరికితే వాళ్ళ ముఖంలో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే అమ్మయ్య మేము ఫ్యూయల్ పట్టుకున్నాము అనే దాంట్లో కనిపిస్తుంది. సో ఇది గచ్చిబౌలిలో ఉన్న పెట్రోల్ బంక్కి సంబంధించిన పరిస్థితి.